అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. కార్మికులకు బొత్స పలు హామీలను ఇచ్చారు. అయితే సమ్మెను విరమించి విధుల్లో చేరితే అమలు చేస్తామని అన్నారు. పెంపు వచ్చే ప్రభుత్వంలోనే అమలు చేస్తామని తెలిపారు. వాళ్ళకి నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ మీద వాళ్ళకి నేర్పించి వాళ్ళకి సర్టిఫికేట్ తెప్పించి అప్పుడు వీరితో సమాన వేతనం ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే క్రిమేషన్ సంబంధించి ఎవరైనా చనిపోతే బట్టికత్తుల కింద వచ్చి అవుట్సోర్సింగ్ 15,000 ఇస్తున్నాము. అదే పర్మనెంట్ ఎంప్లాయ్కి అయితే 25,000 ఇస్తున్నాము. వీళ్ళు వచ్చి దాన్ని 25,000 ఇమ్మన్నారు. 25,000 కాదు 15,000 నుంచి 25,000 చేస్తామనే విషయాన్ని కూడా చెప్పాము. అలాగే కరోనాలో రిక్రూట్ చేసుకున్నారు సార్. వాళ్ళు ఇప్పుడు కొంతమంది మున్సిపాలిటీలో చేస్తారు. వాళ్ళకి మాకు వీళ్ళకి ఇస్తున్నట్టు 15,000 రూపాయలు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు 21 వేస్తారు ఇవ్వట్లేదు. వాళ్ళు అంటే ఆయా మున్సిపాలిటీలో వేకెన్సీస్ వస్తాయి. ఎగ్జిస్ట్ వేకెన్సీ వీళ్ళకి ఇచ్చేసిన తర్వాతే ఎవరైనా కొత్త వాళ్ళు వేసుకోవాలి తప్ప అంతవరకు కొత్త వాళ్ళు వేసుకోవడం వీల్లేదు. ముందు వీళ్ళు కంప్లీట్ అయిన తర్వాతే కొత్త వాళ్ళు వేసుకోవడానికి ఆదేశాలు ఇస్తామని చెప్పాం. ఇది కాకుండా ఎవరైతే ఈ అవుట్సోర్సింగ్ అందరూ ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళకి వచ్చి మరి ఏదో ఒకటి వచ్చి వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని అడిగారు. కొంత పారితోషికం అడిగారు. తప్పకుండా 50,000 అది ఇప్పటివరకు లేదు. అది 50,000 రూపాయలు అక్కడ ఇవ్వడానికి మినిమం 10 సంవత్సరాలు సర్వీస్ ఉంటాయి. 50,000 రూపాయలు ఇస్తాము. అక్కడ నుంచి మొదటి సంవత్సరం నుంచి ఒక 10 సంవత్సరాలు దాటి ఉంటే సంవత్సరాలు 2,000 లెక్కని క్యాలిక్యులేట్ చేసి ఏది ఎక్కువైతే అది 50,000 ఎక్కువైతే 50,000 అంతకంటే 60,000-70,000 ఇస్తే అది ఏది ఎక్కువైతే ఆ డబ్బుని ఇస్తామనే విషయాన్ని కూడా దిస్ ఈజ్ ది హైయెస్ట్ అనేది కూడా చెప్పాం. కానీ మినిమం 50,000 ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సమ్మె విరమించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా పంటలకి ఏమి ఇబ్బంది కలగకుండా దయచేసి ప్రభుత్వం ఇంత సానుకూలత ఉంది కాబట్టి చేసి వాళ్ళందరూ ఉద్యోగులకు వెళ్తే ఇవన్నీ అమలు జరుపుతామనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. డిపార్ట్మెంట్ కల్పించి వాళ్ళకి నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్